సచివాలయంలో నూతన మంత్రివర్గ తొలి సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 11 మంది మంత్రులు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. 6 గ్యారంటీల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ దొరక్కపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, వారి అభిమానులు నిరాశకు గురయ్యారు. మొదట సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన ప్రస్తావన లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం సచివాలయం చేరుకున్న రేవంత్ 6వ అంతస్తులోని తన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వేద పండితులు ఆశీర్వాదాలు తెలిపారు. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్పై భారీ అంచనాలు పెట్టుకోవద్దని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపు ఖర్చులకు సరిపడా బడ్జెట్నే ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. గత 2 నెలల క్రితం ఎమ్మెల్యే సీతక్క ఇది సచివాలయమా లేక కేసీఆర్ సొంత భవనమా అని ఆమె అప్పట్లో ఆవేదన చెందారు. అదే భవనంలోకి నేడు సీతక్క అధికార లాంఛనాలతో అడుగుపెట్టడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని మోదీ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. సీతక్క 1996 వరకు మావోయిస్టుగా అడవి జీవితం గడిపారు. 2004లో టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేశారు. 2009, 18, 2023లో ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కరోనా సమయంలో అడవి బిడ్డల ఆకలి తీరుస్తూ తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారారు. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనున్న వేళ హైదరాబాద్లో ట్రాఫిక్ను నియంత్రించడంలో జరిగిన ఫెయిల్యూర్పై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఐపీఎస్ అధికారి బి శివధర్ రెడ్డి ఎంపికయ్యారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వరుసగా 3వసారి బాల్కొండ ఎమ్మెల్యేగా ఎన్నికై 3వసారి నియోజకవర్గంలోని వేల్పూర్లోని తన నివాసానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ప్రశాంత్ రెడ్డి ఆప్యాయంగా మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులకు అభినందనలు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.